50 అధ్యాయాలు కలిగినటువంటి ఆదికాండ గ్రంథంలో మొదటి 11 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, 1 సృష్టి, 2 పతనం, 3 జలప్రలయం, 4 బాబేలు గోపురం అనేటువంటి విషయాలు 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం చూస్తాం. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను చూస్తాం. మొదటి 11 అధ్యాయాల్లోనేమో 4 ప్రత్యేకమైనటువంటి సంఘటనలు, తర్వాత 12 నుండి 50 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు అనంటే, మొట్టమొదటిగా మనం కనిపించేటువంటిది అబ్రహాం, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, నాలుగవది యోసేపు. ఓకే, అయితే ఈరోజు ఈ 4లో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి పరిచయం ఏ విధంగా ఉంటుంది అనంటే, ఈ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుల వారికి ఒక ముంగుర్తుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే, ఈయన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను ఒకవేళ మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అదే విధమైనటువంటి సంఘటనలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇంతకీ ఆయన ఎవరు అనంటే యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అంటే ఒక ప్రక్కన యోసేపు జీవితాన్ని పెట్టి, ఒక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని పెడితే, వీళ్ళిద్దరిలో కోఇన్సైడ్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉంటాయి. చాలా విషయాలు వీరిద్దరు కూడా ఒకే విధమైనటువంటి విషయాలు ఇద్దరి జీవితంలో జరిగినట్లుగా మనకు కనిపిస్తాయి. ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యోసేపును తన తండ్రి అయినటువంటి యాకోబు అమితముగా ప్రేమించినటువంటి వాడు. తన తండ్రి చేత అధికమైనటువంటి ప్రేమను పొందుకున్నటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారు అని అంటే యోసేపే. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే దాంట్లో అందరికంటే ఎక్కువగా ప్రేమించింది యోసేపునే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా తన తండ్రి అయినటువంటి దేవుడు అత్యధికంగా ప్రేమించాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అంటే తాను ఎక్కువగా ప్రేమించినటువంటి కుమారుడు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా మనం యోసేపు గురించి చూస్తే, యోసేపు నమ్మకమైనటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు, తండ్రికి లోబడేటువంటి వాడు, తండ్రికి విధేయత చూపించేటువంటి వాడు, తండ్రి ఏ పని చెప్పినా కూడా తల వంచుకుని చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు యోసేపు. ఈ స్వభావాలన్నీ కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్మకమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు, లోబడేటువంటి కుమారుడిగా ఉన్నాడు, విధేయత చూపించినటువంటి కుమారుడిగా ఉన్నాడు. తండ్రి ఏ పని చెప్పినా ఆ పని నేను చెయ్యను అనకుండా తల వంచుకుని పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, యోసేపు ఏ విధంగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే విధంగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే, తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమించబడినటువంటి వాడు యోసేపు అయితే, తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమించబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యోసేపు తన సహోదరుల చేత నిరాకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సహోదరుల చేత నిరాకరించబడ్డాడు. యోసేపు తన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. వెండికి యోసేపును అమ్మేశారు. 20 వెండి నాణెములకు యోసేపును అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అమ్మివేయడానికి వెల వెండి నాణెములు. ఓకే, వెల వెండి నాణెములు.
అదేవిధంగా యోసేపుకు తన తండ్రి విచిత్రమైనటువంటి నిలువటంగిని కుట్టిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ నిలువటంగినే ఆయన ధరించాడు. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నప్పుడు ఆ నిలువటంగినే చీట్లు వేసుకుని పంచుకున్నారు. ఇంకా ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి. యోసేపు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. నిర్దోషం కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి జైల్లో పాడేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన్ని న్యాయస్థానాలకు తీసుకుని వెళ్ళారు. యోసేపు శ్రమల గుండగా ప్రయాణించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమల గుండగా ప్రయాణించాడు. శ్రమల తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. శ్రమల తర్వాత యేసయ్య చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన తండ్రి కృపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. చూడండి, ఈ కంపారిజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. యోసేపు జీవితంలో ఏది జరిగిందో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా అదే జరిగింది. అందుకనే యోసేపును ఏమన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తు అని అన్నారు.